రాజా రామదాస్ గారు ఇక్కడ పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ రాకముందు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో లెక్చరర్. అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో లెక్చర్ అయినప్పుడు రజనీకాంత్ ఆయన శిష్యుడు. ఎలాంటి శిష్యుడు? రజనీకాంత్ ఆర్థికంగా బాగాలేక ఫీజు కట్టలేని పరిస్థితుల్లో, అందుకు నేను కడతాను నీ ఫీజు అని అతని ఫీజు కూడా రాజా రామదాస్ గారు కట్టారు. అంతవరకు మాకు తెలుసు. తర్వాత ఉత్తరోత్తర నేను ఒకసారి సురేష్ అమ్మ సినిమా డైరెక్టర్ సురేష్ కృష్ణ భాష అనే సినిమా చేస్తున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళా. ఒకే స్టూడియోలో బావలు సయ్య పాట అట్లాంటిది అక్కడ అందులో బాబు మోహను ఉండగా నేను కూడా వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇస్తూ గ్యాప్లో సిగరెట్ కాల్చడానికి బయటకు వచ్చినప్పుడు సురేష్ కృష్ణ గారు కలిశాడు. అదే సార్ నువ్వు నీ అన్నపన్న ఇక్కడ అంటే ఆయన అమ్మ అనే సినిమాలో నేను వేషం వేశాను. మా పక్కన భాష రజనీకాంత్ సినిమా షూటింగ్ జరుగుతుంది అన్నాడు. రజనీకాంత్ అనగానే కొంచెం ఎక్సైట్ అయ్యి సరే నేను రావచ్చా అంటే భలే రండి అని ఆ మెట్ల నుంచి భాష ఆయన దిగడం సీన్ ఏదో ఉంది ఇట్లాగా. ఆయన దిగడం కూడా చాలా స్టైల్గా అయ్యాక నేను ఒక సోఫాలో ఇలాగ కూర్చున్నా. అక్కడ ఆయన అలా వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. తర్వాత కృష్ణ వచ్చి ఈజ్ ద రైటర్ ఫ్రమ్ సో అండ్ సో తెలుగు నాటకాలు అలాగానే వస్తాయి అని సిగరెట్ వెలిగించాడు. నేను ఎలా మొదలు పెట్టాల సంభాషణ అని, సార్ మీ గురువు గారైన రాజా రామదాసు నాకు కూడా గురువే అన్నా. అనగానే ఫర్ మై సర్ప్రైజ్ ఆ సిగరెట్ కాలుస్తున్న సిగరెట్ ఇలా తీసేసి ఇలా సార్ చెప్పండి రాజా రామదాస్ గారు అని అంటే గురువు పేరు వినగానే సిగరెట్ పక్కకు పెట్టాడు ఆయన. అంటే ఇట్లా ఇక్కడి నుంచి అడయార్ నుంచి వచ్చేసిన తర్వాత ఆయన అక్కడ పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్లో మాకు లెక్చరర్స్ ఆయన అంటే చాలా గొప్ప మనిషి అండి అని. ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే రాజా రామదాస్ గారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి గ్రీన్ కార్డు రావడానికి ఈయన సహకారం ఉంది. కాస్త ఆర్థికమైన సహకారం ఈయన చేశాడు. అంతకుముందు రాజా రామదాస్ గారుతో మేము ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మేము అన్నాం, ఏం సార్ మీరు రజనీకాంత్ లాంటి వాడు మీ శిష్యుడు ఉన్నప్పుడు మీరు ఆయనతో ఏదైనా సినిమా మీ ప్రొజెక్షన్ అట్లాంటిది ఏదైనా 4 రూపాయలు సంపాదించుకోవచ్చు కదా అంటే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, రజనీకాంత్ నాకు ఒకసారి ఇలా చెప్పాడు రా ఏమని అంటే, గురుగారు మీరు పని చేయండి, నేను ఒక ఆఫీస్ తీస్తాను అక్కడ చెన్నైలో, మీ పని ఏమీ లేదు, మీరు ఇందులో కూర్చోండి అంతే, నేను అనౌన్స్ చేస్తాను పలానా మీరు ప్రొడ్యూసర్ అని, డబ్బు వస్తుంది తీసుకోండి అంతే మీ పని అన్నాడు. కానీ నేను విద్యాదానం చేశాను కదరా, ఇలా అడగను అంచేత నేను రిజెక్ట్ చేశాను సున్నితంగా అన్నాడు. అంత గొప్ప వ్యక్తి అన్నమాట.